కాబట్టి రూపాయికి ఎట్లాంటి విలువ ఉందో నీ ప్రవర్తన నీకు ఎప్పుడు విలువ ఉంటుంది, నువ్వు ఎప్పుడు బాగుంటావు. ఏ మతస్థుడికైనా మానవ జన్మెత్తిన ప్రతి మనిషికైనా ఈ ప్రవర్తన చాలా అవసరం. చెట్టున ఉన్న పక్షి గుడ్లను పెట్టి పిల్లలు చేస్తుంది, కుక్క 4 పిల్లలు పెడుతోంది, పిల్లి 4 పిల్లలు పెడుతోంది, పంది 4 పిల్లలు పెట్టుకుంటుంది. దాన్ని ప్రాణ త్యాగం చేసి వాటిని బతికించుకుంటోంది. వాటిని చూచైనా మనలో మార్పు ఇదేది చేతిలో వాళ్ళ కొద్దిగా పెట్టాలి. ఎప్పుడు కూడా మనకు గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, చెట్టు నుంచి ప్రాణవాయువు వస్తుంది, మన నుంచి బొగ్గు పులుసు వాయువు పోతుంది. చెట్టు బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతోంది, ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. చెట్టు వల్ల మనం బతుకుతున్నాం, మనం వల్ల చెట్టు బతుకుతోంది. భూమి వల్ల మనం బతుకుతున్నాం, మన నుంచి వచ్చేటువంటి ఎరువు అంతా కూడా భూమికి ఉపయోగపడి మనకు ఆహారం దొరుకుతోంది. కాబట్టి మానవుడికి దైవం ఎవరంటే భూమే దైవం, సూర్యుడే దేవుడు. కనపడే దేవుడిని పూజించండి. కనపడిన దేవుడు ఉన్నాడు. అయితే చూసే శక్తి కావాలంటే నీకేం కావాలి? ప్రతి వాళ్ళని ప్రేమించాలి, ఎవరికి అపకారం చేయకుండా ఉండాలి. దేవత కాలు కింద పెట్టేప్పుడు భూదేవతని కళ్ళకద్దుకొని దండం పెట్టాలి. సూర్యుడికి 3 వేళలా నమస్కారం చేయాలి. అబద్ధం దొంగతనం లేకుండా ఉండాలి. పరస్త్రీ వ్యామోహం లేకుండా మగవాడు ఉండాలి. పరపురుష వ్యామోహం లేకుండా ఆత్మం ఇది. ఈ ధర్మం ప్రకారం మనం ప్రవర్తిస్తే మనకు రాందే లేదు, మనకు లేనిది లేదు, అన్నీ మనకు వస్తాయి. ఎట్లా అంటే దరిద్రం ఐశ్వర్యం ఎట్లా ఉంటుంది? ఒక బొమ్మ ₹1 వెళ్ళింది, దానికి ఒక బొమ్మ ఐశ్వర్యం ఒక పక్క, రెండో పక్క అచ్చు అన్నారు, హల్లు అన్నారు. బొమ్మ ఓ పక్క ఉంటుంది, ఓ పక్క అంకె ఉంటుంది. ఈ అంకె నీ వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడు అంటే విపరీతమైన వర్షాలు వచ్చి వరి దగ్గర నుంచి సర్వం పోయిందనుకోండి, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పంట, వచ్చే సంవత్సరం పంట కూడా ఇస్తుంది. అట్లాగే మానవులకి తల్లిదండ్రులు ఎవరంటే సూర్య భగవానుడు, భూదేవత. దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే సూర్య భగవానుడే, భూదేవతే దేవుడు. ఏ మతానికైనా వేరే దేవుడు ఉన్నాడా? అందరికీ ఒకటే దేవుడు. అందరికీ కూడా భార్య ఒకటే భార్య, 4 భార్యలు లేరు. ప్రతివాడికి కూడా అందరికీ తల్లి ఒకటే తల్లి. ఈ పద్ధతిని అవలంబించుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కలిసి ఉండాలి. మరి భూదేవత ఇచ్చిన ఆహారం తినాలి, ఎవరికి అపకారం చేయకుండా ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన. ఈ ప్రాణం జీవుడు అన్నాడు. ఈ జీవుడు ఈ దేహాన్ని అనుసరించుకొని ఉన్నాడు. అందువల్ల ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు. ఈ జీవుడే దేవుడు. లోపల ఉన్నటువంటి పరమాత్మ వెళ్ళిపోతే శవం, లోపల ప్రాణం ఉంటే శివం. శివుడు ప్రాణమే శివుడు, శివుడే ప్రాణం. ఈ ప్రాణం పోయి శివుల్లో ఐక్యమైపోతే శవం. కాబట్టి ఈ శవం మనలో ఉన్నంతకాలం సత్యము ధర్మానికి కట్టుబడాలి. సత్య ధర్మాలకు కట్టుబడి మనం ఎప్పుడు కూడా మంచిగా ప్రవర్తిస్తూ, మనం తినేటప్పుడు మళ్ళీ నువ్వు పెట్టినా తినదు, మనం మాత్రం తినకపోగా ఎవరినో పెడితే ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలు పెడతానంటాం. ఆ స్వభావం వాటికి లేదు. కాబట్టి నేను చెప్పిన ధర్మో రక్షతే రక్షత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. సత్యం వద, సత్యం ఎప్పుడూ అభివృద్ధి పొందుతుంది. ధర్మం చర, ధర్మం ఎప్పుడూ కదిలి వెళుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మ సత్య ధర్మాలకు కట్టుబడాలి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి కనపడేదే దైవం అనుకొని నమ్మి భార్యని భర్త పూజించాలి, భర్తని భార్య పూజించాలి, తల్లిని బిడ్డ పూజించాలి, తల్లి బిడ్డని ప్రేమగా చూడాలి. ఈ ప్రేమతత్వం ఎవరికైతే ఉంటుందో
వాళ్ళే సాక్షాత్తు దైవస్వరూపము. కనపడిన దైవమే ప్రేమ, ప్రేమే శక్తి. స్వస్తి.